టీడీపీ మీద అలాగే చంద్రబాబు నాయుడు గారి మీద ఎంతో అభిమానం పెంచుకుని అభిమానులు చాలా ఉంటారు. అలాగే ఆయన జైలుకి వెళ్ళినప్పుడు కూడా రోడ్ల మీదకి వచ్చేసి అభిమానులు అంటే తన అభిమానాలను చూపించుకున్నారనమాట. గొడవలు చేయడం అనే కానీ లేదంటే ఇంకా వేరే విధంగా కానీ చాలామందిని అభిమానులు కూడా మనం చూసుంటాం. కానీ ఇలాగా ఒక వ్యక్తిని అయితే మనం చూసి ఉండమండి. సో ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, నా పక్కనైతే కనుక చంద్రబాబు నాయుడు గారి అభిమాని మనతో పాటు అయితే ఉన్నారు. సో ఆయన వేషధారణ చూస్తున్నారు కదా, కొంచెం డిఫరెంట్గా ఉంది. సో ఒకసారి వారిని అడిగి తెలుసుకుందాం అసలు ఎందుకు ఇలా ఉన్నారండి. సార్ మీరు చెప్పండి, అసలు మీ డ్రెస్సింగ్ సెన్స్ ఎందుకని ఇలా ఉంది? ఇలా ఉండడానికి కారణం ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు అకారణంగా జైలుకి వెళ్ళడమే. జైలుకి వెళ్ళినప్పటి నుండి ఆయన జైలుకి వెళ్ళడం, ఆ రోజు దొంగ కేసుకు బనాయించడం నాకు చాలా తీవ్ర బాధను కలిసివేసింది. ఆయన జైల్లో ఏదో ఒక రోజు సచ్చీలుగా బయటకు వస్తాను నాకు నమ్మకం ఉంది. కానీ జైలుకి వెళ్ళడం, బయటికి రావడం సమస్య పరిష్కారం కాదు. ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవడం ఈ సమస్య పరిష్కారం అని చెప్పి ఈ వేషధారణ అప్పటి నుండి ధరించాను. దీని ప్రతి ఒక్కదానికి ఒక్కొక్క ఇంపార్టెన్స్ అయితే ఉంది. నల్ల దుస్తులు ఆ రోజు నేను బాబు గారు జైలుకి వెళ్ళినప్పుడు ధరించాను. నల్ల దుస్తులు ధరించడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ సైకోపాలన అంతం కావాలి, ఈ దుష్ట రాజకీయానికి నిరసనగా నల్ల బట్టలు ధరించాను ఆ రోజు నుండి. తర్వాత నా పాదరక్షలు కూడా ఉండవు. మీరు చూసినట్టయితే జనాలు పడుతున్న బాధలు నిరంతరం నాకు గుర్తుండేందుకు, జనాలకు కనిపించేందుకు చెప్పులు లేకుండా నేను ఉంటున్నాను. ఈ రెండింటికి ప్రత్యామ్నాయంగా తెలుగుదేశం ప్రభుత్వం రావాలి అని చెప్పి మెల్లో పసుపు కండువా ధరిస్తూ ఉన్నాను ఆ రోజు నుండి కూడా. ఇవాళ నా కళ రియాలిటీలోకి వచ్చింది. నాకు చాలా ఆనందంగా ఉంది. ఇప్పుడు మీరు అంటే ఆయన జైలుకి వెళ్ళిన దగ్గర నుంచి కూడా మీరు ఇలాగా చేస్తున్నారండి? దీక్ష అంటే కాదు, కానీ అంటే ఈ ఉద్దేశం అంటే నేను ప్రధానంగా ఈ బట్టలు కానీ ఈ వేషధారణలోకి రావడానికి ప్రధాన కారణం ఏంటంటే నా పని నేను చేసుకుంటూ కూడా ఒక రాజకీయ చర్చలో పాలు పంచుకోవడానికి ఇది ఒక వేదిక అయింది. ఇప్పుడు మీరు ఎట్లయితే నన్ను పిలిచారో అట్లనే గత 9 నెలలుగా బాబు గారు జైలుకి వెళ్ళినప్పటి నుండి కూడా అనేక మంది అడిగారు, ఎందుకు వేసుకుంటున్నావు ఏంటి అని. ఆ సమయంలో రాజకీయ చర్చకు దారి తీసిన వాళ్ళం అవుతాం. బాబు గారి యొక్క ఉద్దేశాలు, రాష్ట్రానికి జరుగుతున్న దుర్మార్గాన్ని మన ప్రజల్లోకి తీసుకెళ్ళవచ్చు, మన పని మనం చేసుకుంటూ కూడా అని చెప్పి ఆ రోజు నుండి కూడా ఈ వేషధారణలోకి రావడం జరిగిందమ్మా. ఇప్పుడు మీరు అంటే ఈ డ్రెస్సింగ్లో ఉన్నారు కాబట్టి అంటే మీ పేరెంట్సే కానీ రిలేటివ్సే కానీ మీ ఫ్రెండ్సే కానీ అరే మనకెందుకురా ఇది, మనకు అవసరమా అని కూడా అనే ఉంటారు కదా, మరి వాళ్ళకి ఏం చెప్పి ఉంటారు? మరి కొంతమంది అన్నమాట వాస్తవం. ముఖ్యంగా మా ఇంట్లో వాళ్ళు మనకి ఎందుకు అవసరం అంటే ఆ రోజు నేను నా తల్లితో కానీ నా భార్యతో కానీ ఒకటే అన్నాను. చంద్రబాబు నాయుడు గారు కూడా ఆ రోజు అవసరం లేదు అని వదిలేసుకుని ఉంటే రాష్ట్రం మనం ఎలా ఉండేవాళ్ళో మనకి అర్థం చేసుకోండి. 70 ఏళ్ళ వయసులో ఆయన ఏ రోజు జైలు మొహం చూడలేదు. అలాంటి వ్యక్తి జైలుకి వెళ్ళి ఏసీ లేకుండా ఉన్న వెస్ట్రన్ కమోడ్ని తీసేసి ఎంత ఇబ్బంది పడుతున్నారు. దానికంటే ఇది పెద్ద ఇబ్బంది కాదు, నేను పడుతున్న అది పెద్ద ఇబ్బంది కూడా కాదని చెప్పి మా ఇంట్లో చెప్పడం జరిగింది. నా శ్రీమతి కానీ నా తల్లి కానీ మంచి హృదయంతో అర్థం చేసుకున్నారు. వాళ్ళకి హృదయపూర్వక ధన్యవాదాలు. ముందుగా నా మిత్రులు కూడా అట్లా నన్ను సపోర్ట్ చేశారు. వాళ్ళందరికీ కూడా ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు దెమ్. మీరు ఇప్పుడు అంటే ఈ డ్రెస్సింగ్ ఒకటేనండి లేకపోతే ఇంకా అదర్ ఏదైనా చేస్తున్నారా? ఇంకేం లేదమ్మా. అంటే అదే చెప్తాను, నా పని నేను చేసుకుంటూ కూడా ఎక్కడ నా పనికి నా వ్యక్తిగత జీవితానికి ఆటంకం కలగకుండా రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వడానికి మనం ఏ విధంగా చేయగలం అన్న రోజు నాకు ఇది ఒకటి కనిపించింది. ఇట్లా నేను కొన్ని వందల వేల మందితో ఇంటరాక్ట్ అవుతూ ఉన్నాను. ఇంటరాక్ట్ అయ్యి చంద్రబాబు నాయుడు గారి పరిపాలన రాష్ట్రానికి ఎంత ముఖ్యమో, ఎందుకు చంద్రబాబు నాయుడు గారు రావాలి ఈ సమయంలో అన్నది అనేక మందికి వివరించానమ్మా. సరే, ఇప్పుడు దాకా ఓకే మీరు చెప్పారు, బాగానే ఉంది. ఇప్పుడు ఆయన సీఎం అవ్వబోతున్నారు, అయిపోయినట్టే, ప్రమాణ స్వీకారం కూడా రెడీగా ఉంది. కాబట్టి ఒకవేళ ఆయన గనక ఇప్పుడు సీఎంగా అవ్వకపోయి ఉంటే అప్పుడు ఏం చేసేవారు? ఇది నన్ను చాలామంది అడిగారు. బాబు గారు ముఖ్యమంత్రి అయ్యేదాకా లేదా తెలుగుదేశం పార్టీ గెలిచే వరకు కూడా ఇలానే ఉండవని. రాష్ట్ర ప్రజల అదృష్టం, నేను చేసుకున్న అదృష్టం 9 నెలలు ముఖ్యమంత్రి అయ్యారమ్మా. లేకపోతే నిరంతరం ముఖ్యమంత్రి అయ్యే వరకు కూడా ఇలానే కొనసాగించండి, ఎన్ని సంవత్సరాలు అయినా కూడా. ఓకే, మీరు ఇంకా అంటే ఎంతకాలం ఇది ఉంచుకుంటారు ఇలాగ డ్రెస్సింగ్ కానీ? బాబు గారి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేను ప్రమాణ స్వీకారం కోసం ఎదురు చూస్తున్నానమ్మా. ఆ రోజు ఎప్పుడైతే వచ్చిందో 12వ తారీఖు అంటున్నారు, ఆ రోజు నా దీక్షను విరమించేస్తాను. అంటే ఇప్పుడు ఆయన అసలు చంద్రబాబు గారు మిమ్మల్ని గుర్తించాలి కదా, లేకపోతే అంటే మీరు ఆయన నుంచి కానీ ఏదైనా పదవి ఎక్స్పెక్ట్ చేయడం కానీ అంటే అట్లా ఏదైనా ఉందా అండి? అసలు నాకు తెలుగుదేశం పార్టీకి నాకు సంబంధమే లేదు. పొరపాటున నాకు పదవి వచ్చిందంటే తెలుగుదేశం పార్టీ చాలా దుర్మార్గం వ్యవహరిస్తుందని అర్థం. నాకంటే అనేక మంది వందల కార్యకర్తలు రోడ్ల మీద పడి పోరాటాలు చేశారు, లాఠీ దెబ్బలు తిన్నారు, జైలు జీవితాలు గడిపారు, దాదాపు చావు అంచుల దాకా వెళ్ళొచ్చారు ఈ సైకో దుర్మార్గంలో.
వాళ్ళందరికీ గుర్తింపు వచ్చిన రోజే పార్టీకి గుర్తింపు వచ్చిద్దమ్మా. నాకు కానీ పార్టీకి కానీ సంబంధం లేదు. నేను వ్యక్తిగతంగా వేసుకున్నాను. నేను పార్టీ సభ్యుని కూడా కాదు. ఇప్పుడు మీలో అంటే మీ ఫ్రెండ్స్ సర్కిల్లో కానీ రిలేటివ్స్ కానీ మీకు పరిచయం ఉన్న వాళ్ళలో మీరు ఒక్కరే ఇలా ఉన్నారా, లేకపోతే మీకు తెలిసిన వాళ్ళు ఎవరన్నా కూడా ఇలా దీక్షలా కానీ డ్రెస్సింగ్ కానీ ఇంకా వేరే విధంగా ఎవరైనా ఉన్నారా? ఇది నా ఉద్దేశం కూడా కాదమ్మా. నేను బాబు గారు అరెస్ట్ అయినప్పుడు తెలుగుదేశం పార్టీ మంగళగిరిలో కేంద్ర కార్యాలయానికి వెళ్ళాను. అప్పుడు కొంతమంది చెప్పులు లేకుండా ఉన్నారు. ఏంటనంటే హెచ్ఆర్ విభాగంలో తెలిసిన వాళ్ళు ఉన్నారు. ఏంటి సార్ అని అంటే ఇట్లా బాబు గారు అరెస్ట్ అయ్యారని చెప్పి చెప్పులు వేసుకోకుండా ఉన్నారు, బాబు గారు రిలీజ్ అయ్యే వరకు అన్నారు. మరి కొందరిని చూశాను నల్లబట్టలు వేసుకుని ఉన్నారు, వాళ్ళు కూడా ఇట్లా అని చెప్పారు. అసలు అప్పుడు నాకు మనసులో ఒక ఆలోచన వచ్చింది, బాబు గారు వెళ్ళడం రావడం పరిష్కారం కాదు, ముఖ్యమంత్రి అవ్వడమే పరిష్కారం అని చెప్పి ఆ రెండింటిని కలిపి నేను వేసుకున్నానమ్మా. ఇప్పుడు ఈ మాల విరమణ ఎక్కడ జరుగుతుందండి? మరి ఎక్కడ జరపాలని లేదు, పెద్దగా ఆసక్తి కూడా ఏమీ లేదమ్మా. నేను ఇంట్లో వేసుకున్నా. ఆ రోజు ప్రమాణ స్వీకారానికి హాజరయ్యి తర్వాత మళ్ళీ మా ఇంటికి వచ్చి మామూలు వెళ్తానమ్మా తప్పకుండా. ఆ ఎదురు చూసే రాముడు పట్టాభిషేకం కోసం ఎదురు వెళ్తారంటే ఏం చెప్తామమ్మా, ఇది అంతే వెళ్తాను. అనంతరం మా ఇంటికి వచ్చి మామూలు బట్టలు వేసుకుంటాను. ఓకే, సో చూశారు కదండి, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి మీద అభిమానం ఎంత ఉందనేది ఆయన మాటల్లోనే మనకి అర్థమవుతుంది అనమాట. ఇలాగే కాదు, ఇలాంటి వాళ్ళు కూడా చాలామంది అయితే ఉన్నారనమాట. మనకు కనిపించిన వాళ్ళు, మీకు పరిచయం ఉన్న వాళ్ళు కూడా చాలామంది ఉండుంటారు. సో వాళ్ళని అంటే డిస్కరేజ్ చేయకుండా ఎంకరేజ్ అయితే చేయండి. సో వాళ్ళ అభిమానాలను అయితే చాటుకుంటున్నారు. త్వరగా సీఎంగా ప్రమాణ స్వీకారం చేయాలని చంద్రబాబు నాయుడు గారు ఎదురు చూస్తున్నారన్నమాట వీళ్ళందరూ కూడా. కెమెరామెన్ అనిల్తో అంజలి, విజయవాడ.